ఆదికాండము లేదా జెనసిస్ నుండి వాక్య పఠనం ప్రారంభిద్దాం. ఆది అనగా మొదటి, కాండము అనగా గ్రంథం. ఆదికాండము బైబిల్ యొక్క మొదటి పుస్తకం. జెనసిస్ అనే పదానికి ప్రారంభం అని అర్థం. దేవుని సృష్టి, మనిషి పతనం మరియు ఇస్రాయేల్ దేశం యొక్క ప్రారంభ సంవత్సరాలను ఈ పుస్తకమునందు తెలుసుకుంటాము. ఈ గ్రంథంలో భూమి ఆకాశముల ప్రారంభం, జీవం యొక్క ప్రారంభం, మానవుని యొక్క ప్రారంభం, ఆరాధన, దేవునితో సహవాసం యొక్క ప్రారంభం, వివాహం యొక్క ప్రారంభం, మానవుడి పతన మరణాలు ప్రారంభం, వివిధ వృత్తుల యొక్క ప్రారంభం, భాషల యొక్క ప్రారంభం, అబ్రహాము సంతానము ద్వారా ఈ లోకంలో మెస్సీయ జన్మించాలనే ప్రవచనం యొక్క ప్రారంభం. ఇలా ఈ గ్రంథంలో అనేకమైన ప్రారంభాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచన ప్రారంభము. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాక అని పలుకగా ఆ ప్రకారం ఆయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలపించునుగాకని ఒలకగా ఆ ప్రకారం ఆయెను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండుగాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయెను. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను. దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెలించు వాటినన్నింటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కల గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుడనియు పక్షులు
భూమి మీద విస్తరించునుగాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినమాయెను. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలికే చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు, ఇదిగో, భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నింటికి, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. ఈ మొదటి అధ్యాయమునందు మనము దేవుడు చేసిన మంచిదైనటువంటి సృష్టిని గురించి తెలుసుకుంటాము. దేవుడు సృష్టి యావత్తు 6 దినములలో చేసి 7వ దినమున విశ్రాంతి తీసుకొనెను. మొదటి దినమున వెలుగును, అనగా పగలు రాత్రిని, 2వ దినమున విశాలము, అనగా ఆకాశమును, 3వ దినమున ఆరిన నేల మరియు జలము, అనగా భూమి సముద్రము, భూమి మీద మొలుచు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, విత్తనములు గల ఫలవృక్షములను, 4వ దినమున జ్యోతులు, అనగా సూర్యచంద్రులు నక్షత్రములను, 5వ దినమున జీవము కలిగి చెలించు జలచరములు మరియు పక్షులను, 6వ దినమున జీవము గల పశువులు, పురుగులు, అడవి జంతువులను, మరియు దేవుని స్వరూపమందు నరుని స్త్రీ పురుషునిగా చేసి సృష్టి అంతటి మీద ఏలుటకు ఆశీర్వదించెను. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, మంచిదైనటువంటి సృష్టినంతటిని సృజించి ఆ సృష్టినంతటి మీద అధికారమును మాకు ఇచ్చి సృష్టినంతటిని కూడా వాడుకొనుటకు మాకు అవకాశమును దయచేసి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి విధానమును బట్టి, మీ స్వరూపమందు మమ్మల్ని నిర్మించిన విధానమును బట్టి మీకు స్తుతులు చెల్లించుకొంచు ఉన్నాము తండ్రి. ఆమేన్.